వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబీ గ్రేడ్లుగా మారాయి. జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇలా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ చెప్పడం ద్వారా మరి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదా పావలా వడ్డీ రుణాలు ఇస్తాను అని చెప్పి, అది 3,000 చెప్పారు. చూడండి, మీరు ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతో ఇచ్చిన ప్రజాగలం మేనిఫెస్టోలో చెప్పారు కదా, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను, పండగ కానుకలు పెళ్ళు కానుకలు పునరుద్ధరిస్తాను అని చెప్పారు కదా. మరి కనీసం 3 లక్షలు చొప్పున 3 లక్షలకి సున్నా వడ్డీ ఇచ్చినా కూడా ఇంచుమించు 2,000 కోట్లు బకాయిలు పడ్డారే. అవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేయకుండా మోసం చేస్తూ పగ సాధిస్తూ ఉన్న వ్యక్తులు ఇప్పుడు పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? డ్వాక్రా సంఘాలకి ఖచ్చితంగా సున్నా వడ్డీ అమలు చేసి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మేనిఫెస్టోని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో మేనిఫెస్టో కోసం ఎంతగానో ప్రచారం చేశారు, వాళ్ళ నాయకులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, బహిరంగ సభల్లో చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే ఆ మేనిఫెస్టోని మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ సున్నా వడ్డీ పథకం అనేది మహిళలకి ఎంతగానో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది. మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగించట్లేదు. వాళ్ళు నార్మల్ ఫ్లైట్స్లోనే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉండే పరిస్థితి. ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఏ పక్క రాష్ట్రానికి వెళ్ళినా పక్క దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్స్నే వాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఏ ముఖ్యమంత్రి చేయనిది ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో ఇలా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉండే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. అసలు 2,000 కోట్లు సున్నా వడ్డీ కింద ఎగనామం పెట్టారు. అది ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పుడు పావలా వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పడం ఏంటి? అసలు ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న టైంలో ప్రతి క్వార్టర్లో టంచెనగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ ఉన్నత విద్యకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది. ఈ 15 నెలలుగా చూస్తుంటే ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ని ఎగనామం పెట్టారో మన అందరము చూసాం. ఈరోజు 6,000 కోట్లు బకాయిలు పడ్డారు. గతంలో జగనన్న విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే ఇప్పుడు కాలేజీల అకౌంట్లో వేస్తామన్నారు. పోనీ ఏదో ఒకలాగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకి చేరితే చాలు అనుకునే సమయంలో ఇన్ని వేల కోట్లు 6,000 కోట్లు ఎగనామం పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పేద విద్యార్థుల్లో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఈ విధంగా ఉన్నత విద్యకు దూరం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను.